ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై సమ్మె రోజున కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు ఒక లారీని ఢీ కొట్టింది. దీంట్లో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సో నలుగురు పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. సో మీరు చూస్తున్నారు విజువల్స్ లో. అయితే ఇవాళ సమ్మె అవ్వడంతో ఈ యొక్క ఆర్టీసీ బస్సుకి ప్రైవేట్ బస్ డ్రైవర్ని అలాట్ చేసి పంపించారు. సో దాంతో ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురైంది. సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్తో నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్లోకి కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మీరు చూస్తున్నారు బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం కంప్లీట్గా చాలా అంటే చాలా డ్యామేజ్. సో ఎవరైతే డ్రైవర్ వెనకాల కూర్చుంటారో వాళ్ళందరికీ గాయాలైన పరిస్థితి. నలుగురు పరిస్థితి విషమించడంతో వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్ తరలించారు. చాలామంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే సీట్లలో కూర్చొని ఉండటం వల్ల దానికి ముందున ఉండే ఒక సీటు తగలటం వల్ల వాళ్ళ యొక్క మూతి, ముక్కులు ఇంకా చెవి భాగాల్లో తలకి బలమైన గాయాలయ్యాయి. సో ఆ గాయాలతోనే వాళ్ళు ఏదైతే ఇంకొక బస్సు ఏర్పాటు చేయడంతో గాయాలు కాని వారు వారి గమ్యస్థానానికి వెళ్ళారు. శిక్షణ లేని డ్రైవర్తో బస్సులు నడిపిస్తున్నందునే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా కరీంనగర్లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న లారీని ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సో బస్సు యొక్క ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. మనం చూస్తున్నాం విజువల్స్పై. ఒక రకంగా అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఈ యొక్క ఆర్టీసీ బస్సులు కావచ్చు, సో ఎలా పడితే అలా నడపటం వల్లే ఇక్కడ చాలా దారుణాలు మనం చూస్తున్నాం. గతంలో కర్నూలు బస్ యాక్సిడెంట్ కావచ్చు, తర్వాత చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు కరీంనగర్ బస్ యాక్సిడెంట్. సో ఎక్కడ జరిగినా మానవ తప్పిదమే. కానీ ఇక్కడ ఒకవేళ కనుక ఇవాళ బస్సులు ఏవైతే బంద్ అని చెప్పారు కదా, బంద్ అని చెప్పిన తర్వాత ఎలాగోలా సరే డ్రైవర్లు రాకపోతే ప్రైవేట్ డ్రైవర్లతో నడిపిద్దామని ఆర్టీసీ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయానికి చట్టబద్ధం ఉందా, హేతుబద్ధం ఉందా, లేదా అంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా? ఎప్పుడో ఒక 20 మంది ఒక డిపోలో 20 మంది డ్రైవర్లు ఉంటే ఒక డ్రైవర్ రాకపోతే ప్రైవేట్ డ్రైవర్ని తీసుకొచ్చి పెడతా ఉంటారు. అయితే మెయిన్ మున్సిపాలిటీస్ నుంచి లైక్ కరీంనగర్ కావచ్చు, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ ఇలాంటి డిపోల నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ బస్సులు రావడానికి ఎప్పుడన్నా గవర్నమెంట్ అథెంటిక్ బస్ డ్రైవర్ రాకపోతే అప్పుడు ఆ స్థానంలో ప్రైవేట్ డ్రైవర్ నియమించే అవకాశం ఉంటుంది. ఒకరికి తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరిని తీసుకొని ప్రతి ఒక్క బస్కి ఒక వేరే ప్రైవేట్ డ్రైవర్లను పెట్టేసి నడిపించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు సాక్షాత్తు సరిగ్గా అయితే ఆ ఒక బస్ డ్రైవర్లు సమ్మెకి దిగిన నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం. సో ఏది ఏమైనప్పటికీ ఇటు ప్రభుత్వం కూడా ఒక బస్సు డ్రైవర్లతో విజ్ఞప్తి చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించమని. సో ఏమైనా ఉంటే మాట్లాడదామని చెప్తున్నారు, కానీ మాట్లాడిన ప్రతిసారి విఫలమవుతూనే వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బస్సు డ్రైవర్ల అసోసియేషన్కి ఒక లేఖ రాశారు. సో ఇక్కడ అనవసరంగా ధర్నా చేయడం వల్ల మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోవటమే, ఆర్టీసీ అసలు నష్టాల్లో ఉంది, ఇంకా కష్టాలు చేయడం కరెక్ట్ కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో మనం కొంచెం ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరి బస్సు డ్రైవర్ల అసోసియేషన్ వాళ్ళు వింటారా వినరా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. గతంలో కూడా మనం చూసాం 2019లో 2020లో అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది బస్సు డ్రైవర్లు వీళ్ళంతా నిరవధిక సమ్మె చేశారు. దాదాపుగా 2 నెలల పైగా సమ్మె చేశారు. వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో వాటిని సాల్వ్ చేయాలని. సో అదే మాదిరిగా మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే కనుక నిజంగా తెలంగాణలో ఆర్టీసీ మరింత వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. సో ఇప్పటికీ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆ యొక్క నష్టాల భర్తీని పూడ్చేందుకు ఈ యొక్క ఆర్టీసీ అధికారులు కూడా చాలా కీలకమైన చర్యలు తీసుకున్నారు. ఈవెన్ సజ్జనర్ గారు కూడా ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఆర్టీసీ కాస్త గాడిన పడిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కనుక ఈ యొక్క బంద్లు, ఈ యొక్క సమ్మెలు, నిరసనలు మళ్ళీ కంటిన్యూ అయితే ఆర్టీసీ మరింత వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది.
సమ్మె రోజున కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ఒక లారీని ఢీ కొట్టింది. దీంట్లో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సో నలుగురు పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. సో మీరు చూస్తున్నారు విజువల్స్లో. అయితే ఇవాళ సమ్మె అవ్వడంతో ఈ యొక్క ఆర్టీసీ బస్సుకి ప్రైవేట్ బస్ డ్రైవర్ని అలాట్ చేసి పంపించారు. సో దాంతో ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురైంది. సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్తో నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్లోకి కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మీరు చూస్తున్నారు బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం కంప్లీట్గా చాలా డ్యామేజ్. సో ఎవరైతే డ్రైవర్ వెనకాల కూర్చుంటారో వాళ్ళందరికీ గాయాలైన పరిస్థితి. నలుగురు పరిస్థితి విషమించడంతో వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్ తరలించారు. చాలామంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే సీట్లలో కూర్చొని ఉండటం వల్ల దానికి ముందున ఉండే ఒక సీటు తగలటం వల్ల వాళ్ళ యొక్క మూతి, ముక్కులు, ఇంకా చెవి భాగాల్లో, తలకి బలమైన గాయాలయ్యాయి. సో ఆ గాయాలతోనే వాళ్ళు ఏదైతే ఇంకొక బస్సు ఏర్పాటు చేయడంతో గాయాలు కాని వారు వారి గమ్యస్థానానికి వెళ్ళారు. శిక్షణ లేని డ్రైవర్తో బస్సులు నడిపిస్తున్నందునే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా కరీంనగర్లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న లారీని ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సో బస్సు యొక్క ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. మనం చూస్తున్నాం విజువల్స్పై. ఒక రకంగా అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఈ యొక్క ఆర్టీసీ బస్సులు కావచ్చు, సో ఎలా పడితే అలా నడపడం వల్లే ఇక్కడ చాలా దారుణాలు మనం చూస్తున్నాం. గతంలో కర్నూలు బస్ యాక్సిడెంట్ కావచ్చు, తర్వాత చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు కరీంనగర్ బస్ యాక్సిడెంట్. సో ఎక్కడ జరిగినా మానవ తప్పిదమే. కానీ ఇక్కడ ఒకవేళ కనుక ఇవాళ బస్సులు ఏవైతే బంద్ అని చెప్పారు కదా, బంద్ అని చెప్పిన తర్వాత ఎలాగోలా సరే డ్రైవర్లు రాకపోతే ప్రైవేట్ డ్రైవర్లతో నడిపిద్దామని ఆర్టీసీ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయానికి చట్టబద్ధం ఉందా, హేతుబద్ధం ఉందా, లేదా అంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా? ఎప్పుడో ఒక 20 మంది ఒక డిపోలో 20 మంది డ్రైవర్లు ఉంటే ఒక డ్రైవర్ రాకపోతే ప్రైవేట్ డ్రైవర్ని తీసుకొచ్చి పెడతా ఉంటారు. అయితే మెయిన్ మున్సిపాలిటీస్ నుంచి లైక్ కరీంనగర్ కావచ్చు, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ ఇలాంటి డిపోల నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ బస్సులు రావడానికి ఎప్పుడన్నా గవర్నమెంట్ అథెంటిక్ బస్ డ్రైవర్ రాకపోతే అప్పుడు ఆ స్థానంలో ప్రైవేట్ డ్రైవర్ నియమించే అవకాశం ఉంటుంది. ఒక్కరికి తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరిని తీసుకొని ప్రతి ఒక్క బస్కి ఒక వేరే ప్రైవేట్ డ్రైవర్లను పెట్టేసి నడిపించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు సాక్షాత్తు సరిగ్గా అయితే ఆ ఒక బస్ డ్రైవర్లు సమ్మెకి దిగిన నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం. సో ఏది ఏమైనప్పటికీ ఇటు ప్రభుత్వం కూడా ఒక బస్సు డ్రైవర్లతో విజ్ఞప్తి చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించమని. సో ఏమైనా ఉంటే మాట్లాడదామని చెప్తున్నారు, కానీ మాట్లాడిన ప్రతిసారి విఫలమవుతూనే వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బస్సు డ్రైవర్ల అసోసియేషన్కి ఒక లేఖ రాశారు. సో ఇక్కడ అనవసరంగా ధర్నా చేయడం వల్ల మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోవటమే. ఆర్టీసీ అసలు నష్టాల్లో ఉంది, ఇంకా కష్టాలు చేయడం కరెక్ట్ కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో మనం కొంచెం ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరి బస్సు డ్రైవర్ల అసోసియేషన్ వాళ్ళు వింటారా వినరా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. గతంలో కూడా మనం చూసాం 2019లో 2020లో అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది బస్సు డ్రైవర్లు వీళ్ళంతా నిరవధిక సమ్మె చేశారు. దాదాపుగా 2 నెలల పైగా సమ్మె చేశారు. వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో వాటిని సాల్వ్ చేయాలని. సో అదే మాదిరిగా మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే కనుక నిజంగా తెలంగాణలో ఆర్టీసీ మరింత వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. సో ఇప్పటికీ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆ యొక్క నష్టాల భర్తీని పూడ్చేందుకు ఈ యొక్క ఆర్టీసీ అధికారులు కూడా చాలా కీలకమైన చర్యలు తీసుకున్నారు. ఈవెన్ సజ్జనర్ గారు కూడా ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఆర్టీసీ కాస్త గాడిన పడిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కనుక ఈ యొక్క బంద్లు, ఈ యొక్క సమ్మెలు, నిరసనలు మళ్ళీ కంటిన్యూ అయితే ఆర్టీసీ మరింత వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది.